ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ జూలై 24th ఎపిసోడ్లో అయితే అప్పుకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందని పెళ్లి చూపులు అరేంజ్ చేస్తూ ఉంటుంది కనకం. దానికి కావ్య స్వప్నం ఇంటికి పిలుస్తుంది. అప్పు పెళ్లి చూపులను అడ్డు పెట్టుకుంటాడు రాజ్. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము. అప్పుపై రాసిన కవితను చూస్తూ ఉంటాడు కళ్యాణ్. తనను అప్పు కలవద్దని అంతగా చెప్పిన తర్వాత కూడా తనపై నాకున్న అభిప్రాయాన్ని చెప్పడం కరెక్ట్ కాదు అని అనుకున్న కళ్యాణ్ ఆ కవిత్వాన్ని మడిచి పక్కకు పడేస్తాడు. అప్పుడే మెట్లెక్కుతున్న రాజ్ అదంతా చూస్తాడు. వెళ్ళి ఆ పేపర్ తీసుకొని చదువుతాడు రాజ్. అప్పుపై మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఏం లేనట్లు ఇంతకాలం నటిస్తున్నావా? నీలో నువ్వే బాధపడుతూ నీ ప్రేమను నీలోనే సమాధి చేయాలని చూస్తున్నావా? నా తమ్ముడు ఇంత బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీ ప్రేమను బయట పెట్టడమే కాదు, దాన్ని గెలిపిస్తాను చూడు అని రాజ్ అనుకుంటాడు. తర్వాత మరోవైపు అప్పుకు పెద్దమ్మ మంచి సంబంధం చూశానని, అబ్బాయి కానిస్టేబుల్ అట, ఇల్లు కూడా ఉందట అని సంతోషంగా చెప్తుంది కనకం. అది సరే, ముందు అప్పుకు విషయం చెప్పావా అని కృష్ణమూర్తి అంటాడు. అది విని కనకం అంటుండగా అప్పు కనిపిస్తుంది. దాంతో షాక్ అవుతారు ఇద్దరు. తర్వాత అన్నదంతా విన్నావు కదా అప్పు నీకు పెద్దమ్మ మంచి సంబంధం చూసింది, ఏమంటావని కనకం అప్పును అడుగుతుంది. జీవితంలో ప్రతిదీ నేనే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను, కానీ నేను తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఇక నేను ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదు, మీకు నచ్చింది చేయండి అని అప్పు అయితే వాళ్ళ అమ్మా నాన్నలతో అంటుంది. అది కాదురా, ఇది నీ జీవితం, నీ ఇష్ట ప్రకారం జరగాలని కృష్ణమూర్తి అంటాడు. వాళ్ళ నాన్నగారు అంటారు, ఆ జీవితం మీ ఇచ్చిందే కదా, మీకు నచ్చినట్లు చేస్తే అయినా మీరు సంతోషంగా ఉంటారు కదా అని అప్పు చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్పి వెళ్ళిపోయింది. దాంతో అప్పు పెళ్లికి ఒప్పుకుందని కనకం అయితే సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు అయితే చాలా సంతోషపడుతున్నారు. నాకెందుకు తొందరపడుతున్నామని అనిపిస్తుంది, మనం సరైన తీసుకోలేనప్పుడు ఎవరైనా సలహా అడగాలి. కావ్య స్వప్నం ఇద్దరిని రమ్మని చెప్పు, వాళ్ళకు కూడా మనం తీసుకున్న నిర్ణయం సరైనదే అని అనిపిస్తే పెళ్లి చేద్దామని చెప్పి కృష్ణమూర్తి గారు వాళ్ళ అప్పు వాళ్ళ నాన్నగారు అయితే అంటూ ఉంటారు. అంతేగాని కనకం వెళ్తుంది. మరోవైపు రాజును చేసిందంతా చేసి ఏం తెలియని సుత్తపూసలా ఏం చూస్తున్నాడో చూడండి అని కావ్య అంటే రాజు నవ్వుతూ ఉంటాడు. తర్వాత ఒక వేలు పట్టుకోమని కావ్య అంటుంది. దేనికని రాజు అంటే మనకు పుట్టేది అమ్మాయో అబ్బాయో చూద్దామని కావ్య అంటుంది. దాంతో రాత్రే శోభనం అయింది, అప్పుడే పిల్లల దాకా వెళ్ళావా అని రాజు అంటాడు. బిడ్డలు పుడితే పేర్లు పెట్టాలి కదా, ఎవరు పుడితే ఏ పేరు పెట్టాలని ఆలోచించాలి కదా, అసలు ఏ హాస్పిటల్లో పురుడు పోసుకోవాలని కావ్య అంటుంది. అన్నప్రాసన అయితే కాశీలోని అన్నపూర్ణ గుడిలోనే చేయాలి, అక్షరాభ్యాసం అయితే బాసర సరస్వతి ఆలయంలోనే చేయాలి అని కావ్య చెప్తుంది. మరి పెళ్ళి ఎక్కడ చేద్దామని రాజంటే జైపూర్లో కోట బుక్ చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దామని కావ్య అంటుంది. మరి శోభనం అని రాజంటే మన బూత్ బంగ్లా ఉండనే ఉందిగా, నయా పైసా ఖర్చు లేనిది అని లేదని కావ్య అంటుంది. నీ బొంద, అప్పుడే అంత దూరం వెళ్ళిపోయావేంటి అని రాజంటే కావ్య నవ్వుతుంది. ఇంతలో కావ్యకు ఫోన్ వస్తే ఎవరని అడుగుతాడు. మా అమ్మ, కాబోయే అమ్మమ్మ అని కావ్య అంటుంది. దాంతో పిల్లోను కావ్యపై విసురుతాడు రాజు. మన అమ్మమ్మ ఎవరైనా కనకం అడుగుతుంది. ఏం లేదని కావ్య అంటుంది. రాత్రి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఏంటని కనకం అడిగితే ఆ బూత్ బంగ్లా అని కావ్య చెప్పబోతుంటే నోరు నొక్కేస్తాడు రాజు. అదేంటి బూత్ బంగ్లా అనే ఏంటని కనకం కంగారుగా అడుగుతుంది. అదేం లేదమ్మా, నేను మీ అల్లుడు రాత్రి ఓ రెస్టారెంట్కి వెళ్ళామని కావ్య చెప్తుంది. అవునా, శుభవార్తని, నేను కూడా గుడ్ న్యూస్ చెప్తామని కాల్ చేశాను. అప్పుకు మంచి సంబంధం వచ్చింది, ఇవాళ్లే పెళ్లి చూపులు, నువ్వు స్వప్న ఇద్దరు రండి, అల్లుడు గారిని కూడా తీసుకొని రా అని కనకం అంటుంది. నిజంగా ఇది గుడ్ న్యూసే అమ్మా, తప్పకుండా వస్తామని కావ్య కాల్ కట్ చేస్తుంది. ఏంటి గుడ్ న్యూస్ అంటున్నావు, మీ నాన్న మళ్ళీ తండ్రి కాబోతున్నాడు అని రాజు అంటాడు. ఆపండి అవేం మాటలని కావ్య అంటుంది. తర్వాత అప్పు పెళ్లి చూపుల గురించి చెప్పిన కావ్య మీరు కూడా రావాలి అని కావ్య అంటుంది. దాంతో షాక్ అయిన రాజు నాకు పని ఉంది, మీరు వెళ్ళండి అని చెప్తాడు. సరే అని స్వప్న దగ్గరికి వెళ్తుంది కావ్య. అప్పుడు పెళ్లి చూపులు అడ్డం పెట్టుకుని కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టించాలని రాజు అనుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు అప్పుకు పెళ్లి చూపులు అని తెలిసి బంటి వచ్చి అడుగుతాడు. అక్క ఏంటి నీకు పెళ్లి చూపులు, ఇది నిజమేనా అంటే ఇలాంటి విషయాలను ఎవరైనా అబద్ధం చెప్తారా? నిజమే అంటుంది. నువ్వు చేసిన తప్పక్క, నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకోక్క, కళ్యాణ్ మంచివాడు, నువ్వు కూడా ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు విడాకులు కూడా వచ్చాయని బంటి అంటాడు. ఏంట్రా విడాకులు వచ్చాయని వాడు పెళ్ళంగా అయిపోవాలా, వాడు కూడా ఇష్టపడాలి కదా, ఫ్రెండ్ లాగే చూశాడు, విడాకులు వచ్చాయి కదా అని పెళ్లి చేసుకోవాలా, నా ఇష్టానికంటూ రెస్పెక్ట్ లేదా, నా ప్రేమ ఒక ముగిసిపోయిన అత్యాయం, ఇప్పటికే అమ్మా నాన్నలు చాలా బాధపడ్డారు, ఇక వాళ్ళని బాధ పెట్టాలని లేదు, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే వాళ్ళు సంతోషిస్తారు అని అప్పు అంటుంది. మరి నీ సంతోషం అని బంటి అంటే అప్పు సైలెంట్గా ఉంటుంది. నాకు చెప్పాలనిపించింది చెప్పాను అని బంటి అంటాడు. ఇంతలో స్వప్న కావ్య ఇంటికి వస్తారు. దాంతో ఇద్దరు కలిసి వస్తున్నారని చాలా సంతోషిస్తుంది కనకం. 2 కళ్ళు సరిపోవట్లేదని కనకం అంటుంది.
ఇంకా అలా వాళ్ళు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే కృష్ణమూర్తి అంటారు, జాగ్రత్త కింద పడతావు అంటారు. అక్కా చెల్లెళ్ళు చూసారా అండి, నా కూతుర్లు ఇద్దరు కారులో వచ్చారు మన ఇంటికి చూడటానికి అని అంటుంది. అక్కా చెల్లెలు అంటే ఇలానే ఉండాలని కృష్ణమూర్తి అంటాడు. ఎక్కడ ఏ వంక పెట్టి అప్పు పెళ్ళికి ఒప్పుకోదు అని గుండెదడగా ఉందని కనకం అంటుంది. పెళ్లి చూపులకు ఒప్పుకుంది, అది చాలని కావ్య అంటుంది. తర్వాత ఎన్ని అవమానాలు భరించావే అని కావ్య అంటుంది. అనామికకు చెప్పుతో కొట్టినట్లు చేశారు కదా అని స్వప్న అంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకులే అని అప్పు అంటుంది. స్వప్న అలాగే చూస్తే ఏంటి అలా చూస్తున్నావు అని కనకం అడుగుతుంది. దీనిలో ఏ సైడైనా కొడలయ్యే లక్షణం, అత్తారింటికి వెళ్ళి కొడలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయా అని స్వప్న అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఇప్పుడు అలా కనిపించేలా మనం రెడీ చేద్దామని కావ్య అంటుంది. మరోవైపు వీడి మనసులో అప్పుపై ప్రేమ ఉందని వీడితోనే చెప్పిస్తాను, రివర్స్ గేర్లో వెళ్తానని రాజు అంటాడు. ఇంక ఇప్పుడు కథ సుఖాంతం కాబోతుంది. ముగ్గురక్కా చెల్లెళ్ళ కథ, అప్పు కథ మొదలు కాబోతుంది. కావ్య స్వప్న వెళ్ళిన విషయం తెలీదా, అప్పు ఏం చెప్పలేదా, కళావతి కూడా చెప్పలేదా, ఆఖరికి స్వప్న కూడా చెప్పలేదా అని రాజు అంటాడు. ఏం జరిగిందన్న, ఎంత టెన్షన్ పెట్టి ఏం చెప్పకుండా వెళ్తున్నావు, అప్పుకి ఏమైందని కళ్యాణ్ అడుగుతాడు. అప్పుకు మంచి జీవితం ప్రారంభం కాబోతుంది, అప్పుకు ఇవాళ పెళ్లి చూపులు అని రాజు చెప్తాడు. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. చాలా మంచి సంబంధం అట, చాలా మంచివాడట, ఎంతైనా అప్పు చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడు అనామిక వాళ్ళ అందరి నోళ్ళు మూత పడతాయి. ఈ మధ్య ఉందని అన్నవాళ్ళంతా ఏదో ఉందన్న వాళ్ళు ఏమి లేదని అనుకుంటారు, అంతే కదా, అప్పు జీవితం బాగుండాలనే కదా కోరుకున్నావు అని రాజు అడుగుతాడు. అవును అని తటపటాయిస్తూ అంటాడు కళ్యాణ్. అప్పు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఇక ఏ సమస్య ఉండదు కదా అని రాజు అంటాడు. కళ్యాణ్ బాధపడటం చూసి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. అవును మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, అప్పు ఈ విషయం ఎందుకు చెప్పలేదని రాజు కొంచెం గట్టిగా ఒత్తి అడుగుతూ ఉంటాడు. అంటే స్వప్నావతిని కూడా చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. వదిన స్వప్న కూడా చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. ఎందుకు చెప్పలేదని రాజు ఆలోచిస్తున్నట్లు చేస్తాడు. అయినా ఎలా చెప్తారు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే బాగుండదు కదా అని రాజు అంటాడు. కళ్యాణ్ అవును అన్నట్లు తల ఊపుతూ ఉంటే రాజు నవ్వుతాడు. లేనిపోని సమస్యలు వస్తాయని నీకు చెప్పొద్దు అనుకున్నారేమో, రేపు పెళ్లి కూడా ఇలాగే చేస్తారేమో అని రాజు అంటే కళ్యాణ్ మరింత బాధపడతాడు. లేనిపోని నిందలన్నీ పోయి అప్పు శాశ్వతంగా అత్తారింటికి వెళ్ళిపోతుంది, నీకు కావాల్సింది అదే కదా అని రాజు అంటాడు. అప్పు పెళ్లికి వాళ్ళు అప్పు చేయకుండా సాయం చేయాలి, అది నేను చూసుకుంటానని రాజు చెప్తాడు. కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. అంతే కదా అని అనుకున్నది సక్సెస్ అయినందుకని వెళ్ళిపోతావు రాజు. అంతే కదా అని అనుకున్న సక్సెస్ అయింది అనుకుని వెళ్ళిపోతాడు రాజు. మరోవైపు అప్పును అందంగా రెడీ చేస్తారు కావ్య, స్వప్న. అప్పు మాత్రం కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ రోజుతో ఎపిసోడ్ అయితే ముగిసిపోతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి కట్న కానుకలు ఏమొద్దని చెప్తారు. దాంతో సంతోషించిన కనకం పంతుల్ని ముహూర్తం చూడమంటుంది. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. తర్వాత అప్పు బయటకు వెళ్తే కావ్య, స్వప్న వచ్చి ఏంటి అలా ఉన్నావని అడుగుతారు. ఈ పెళ్లిగా నీకు ఇష్టం లేదా అని కావ్య అడుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఎపిసోడ్ చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.